హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు అందరూ ఇచ్చి ఉన్నారు. అయితే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, సీట్ వచ్చిందా లేదా అనేది మీరైతే ఈరోజు చెక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 19వ తేదీ ఈరోజు అనమాట. నోటిఫికేషన్ ప్రకారం మనకైతే ఈరోజు ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉన్నారో వెబ్ ఆప్షన్స్లో మీరందరికీ సంబంధించి మీ అందరికీ సంబంధించి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, సీట్ వచ్చిందా లేదా అనేది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే కాలేజ్ వైజ్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ప్లేస్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు. సో స్టూడెంట్స్, మీరందరూ కూడా ఈ రోజు అయితే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, సీట్ వచ్చిందా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు, మీరు లాగిన్ అయ్యి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈవినింగ్ 6 PM వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ 6 PM వరకు ఈ యొక్క అలాట్మెంట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. సో 6 PM లోపు కూడా ఈ యొక్క అలాట్మెంట్ అనేది అనౌన్స్ అయితే చేయవచ్చు. ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో మార్నింగ్ 11 AM ఈ యొక్క అలాట్మెంట్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు కూడా మేబీ 11 ఆ టైంలో రిలీజ్ చేయవచ్చు. మీరైతే అఫీషియల్ వెబ్సైట్ని తరోగా చెక్ చేస్తూ ఉండండి. నేను కూడా చెక్ చేస్తాను. అది ఈ యొక్క అనౌన్స్ చేయగానే, ఈ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేయగానే నేను కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ ఈవినింగ్ 6 PM అనేది మనకు డెడ్ లైన్ అనమాట. ఈవినింగ్ 6 PM వరకు మోస్ట్లీ రిలీజ్ అయితే చేస్తారు. ఆ లోపు కూడా రిలీజ్ చేయొచ్చు. బట్ 6 PM అనేది ఒక డెడ్ లైన్ అని చెప్పేసి ప్రతిసారి కూడా 6 PM అని చెప్పి చాలా వెబ్సైట్లలో చెప్తూ ఉంటారు అనమాట. సో అందు గురించి నేను 6 PM అని చెప్తున్నాను. ఓకే, ఆ లోపు అనౌన్స్ చేసినట్లయితే మీరందరూ చక్కగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికి కూడా సీట్ రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీకు ఎవరెవరికైతే సీట్ వస్తుందో మీరందరూ కూడా కామెంట్లో నాకు మెన్షన్ అయితే చేయండి. ఓకే, సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే ఈరోజు ఈవినింగ్ 6 PM వరకు మీరందరూ వెయిట్ చేయండి. ఆ లోపు కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత చెక్ చేస్తూ ఉండండి. నేను కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరందరూ తప్పకుండా నాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు తప్పకుండా ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో సీట్ అయితే వచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఇదైతే మర్చిపోకండి. సో స్టూడెంట్స్, ఈ అప్డేట్ని తప్పకుండా లైక్ చేయండి. మీరందరూ లైక్ చేసి నాకు చాలా సపోర్ట్గా ఎంకరేజింగ్ అయితే ఉంటుంది. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి.